అమ్మాయిలు కొన్ని విషయాలలోనూ జాగ్రత్తగాను, కొన్ని విషయాలలోనూ లిమిటెడ్గాను, కొన్ని విషయాలలోనూ మెచ్యూరిటీగా ఉండడం వల్ల మనకు ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి. సో మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలన్నా మన చేతిలో ఉంటుంది, చెడగొట్టుకోవాలన్నా మన చేతిలోనే ఉంటుంది. సో అమ్మాయిలు ఇలాగే ఉండాలని నేను చెప్పట్లే, ఇలా ఉంటే బాగుంటుందని మాత్రమే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నా దగ్గర కొన్ని టిప్స్ ఉన్నాయి, అందరినీ పాటించమని నేను చెప్పట్లే ఆ టిప్స్ను, ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది. పాటించాలనుకున్న వాళ్ళు పాటించారో వాళ్ళ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి లిమిటెడ్. అమ్మాయి ఎప్పుడైనా లిమిటెడ్గా ఉండాలి, దేంట్లోనైనా కావచ్చు. మనకంటూ ఒక లిమిట్ అనేది, ఒక బార్డర్ గీసి పెట్టుకున్నామనుకో, అందులోకి ఎవరు రాలేరు. అదే గీసుకొని పెట్టుకోలేదనుకో, ఎవరు పడితే వాళ్ళు వచ్చి మనల్ని బాధ పెట్టడమా, లేకుంటే మనతోటి పిచ్చి పిచ్చి జోకులు వేస్తూ, మనపైనే పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ ఇలా చిల్లరగా ప్రవర్తిస్తారు. ఎవరో వేసిన జోకులకు నవ్విపోయి, ఎవరో కామెంట్ చేస్తే మీరు రెస్పాండ్ అయ్యి ఇలా చేశారనుకో, మీ వాల్యూ అనేది, మీ లిమిట్ అనేది అక్కడ ఉండదు. మీరంటూ ఒక లిమిట్ గీసుకున్నారనుకో, మీ దగ్గర ఎలా ప్రవర్తించారో ఎదుటి వాళ్ళు నేర్చుకుంటారు. అరే ఈమె దగ్గర ఇలా ప్రవర్తిస్తే ఈమెకు నచ్చదు, సో మనం కేర్ఫుల్గా ఏమైనా హ్యాండిల్ చేయాలి అనే విషయం వాళ్ళకి అర్థం కావాలి. అందుకే చెప్తున్నా, మీకంటూ ఒక లిమిట్ లైన్ పెట్టుకోండి. అలా పెట్టుకున్నప్పుడు ఏ విధవ కానీ ఎవ్వరూ మీ లైఫ్లోకి రాలేరు, మిమ్మల్ని బాధ పెట్టలేరు, మీ మీద కుళ్ళు జోకులు వేయలేరు. చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు మిమ్మల్ని. ఎగ్జాంపుల్ భూమినే చూసుకుందాం. భూమి ఎవరిది వాళ్ళకు కంచెలు వేసుకుంటారు, లేదంటే రాళ్ళు బాతుకుంటారు, ఇంతవరకు నాది అని. అలా కంచెలు వేసుకోకుండా, అలా రాళ్ళు బాతుకోకుండా వదిలేశారనుకో, అప్పుడు వేరే వాళ్ళు వచ్చి అందులోనో ఇల్లు కట్టుకోవడమో, లేకుంటే వ్యవసాయం చేసుకోవడమో, లేదంటే ఇంకేమన్నా కోళ్ళ ఫారమా, లేదంటే ఇంకేదన్నా ఉపయోగకరంగా చేసుకుంటారు. అలాంటప్పుడు మనకేం మిగులుతుంది? మన ల్యాండ్ మనకు ఉండదు కదా. అలా చుట్టూ కంచె, మన భూమికి మనం చుట్టూ కంచె వేసుకొని అలా రాళ్ళు బాతుకున్నప్పుడు మన భూమి అనేది మనకు ఉంటుంది. అలాగే అమ్మాయి కూడా ఒక లిమిట్ అనేది ఉంచుకొని తన చుట్టూ ఒక బాండింగ్ గీసుకోవాలనేది నా ఉద్దేశం. నా ఉద్దేశమే కాదండి, అది నిజం కూడా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్, నువ్వెక్కడికైనా వెళ్ళినప్పుడు నీ ఇమేజ్ అనేది అక్కడ ఉండిపోతుంది. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయినా సరే నీ ఇమేజ్ అనేది అక్కడ ఉండిపోతుంది. నువ్వు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేసావు, 10 మంది నిన్ను చూస్తూ ఉంటారు. వాళ్ళ చిల్లర చూపులు నీ మీద పడినప్పుడు నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు? వాళ్ళకు తగ్గట్టే చిల్లరగా ప్రవర్తిస్తున్నావా, లేదా నీకు తగ్గట్టుగా నువ్వు హైజీనిక్గా ఉన్నావా? ఒక ట్రూ పర్సన్గా నువ్వు ఉన్నావా లేదా అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే చిల్లర చూపులకు పడిపోయి చిల్లరగా మాట్లాడి చిల్లరగా ప్రవర్తిస్తావో అక్కడే నీ బిహేవియర్ చాలా చండాలంగా ఉంటుంది. సో ఆడపిల్లలు ఎప్పుడైనా కావచ్చు, చిల్లర చూపులకు, చిల్లర కామెంట్స్కు పడిపోకుండా ఉండండి. మ్యాక్సిమం అమ్మాయిలు మంచి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అమ్మాయిలు చాలామంది రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. సో మంచి ఆహారం తీసుకున్నప్పుడు అలాంటి ఇబ్బంది అనేది ఏముండదు. ముఖ్యంగా అమ్మాయిలకు డెలివరీ టైంలో వెన్నెముకకు మత్తు ఇంజెక్షన్ ఇస్తారు కదా, దానివల్ల నడుములో ఎక్కువ వస్తుంటుంది. సో మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల స్ట్రాంగ్గా అయిపోతారు. చాలా దృఢంగా వెన్నెముక ఉన్నప్పుడు మనిషి కూడా చాలా దృఢంగా ఉండిపోతుంది. అంటే డెలివరీ టైంలో నార్మల్గా చేసుకున్న వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో మంచిగా ఫుడ్ తీసుకొని మంచిగా రక్తహీనత లేకుండా మంచిగా ఉండడం, హెల్తీగా ఉంటే మీకెంత ఎనర్జెటిక్గా ఉంటుందో మీకే తెలుస్తుంది. అమ్మాయిలు పేపర్లో డిగ్రీలే కాదు, మైండ్ పరంగా కూడా తెలివితేటలు అనేవి పెంచుకోవాలి. అమ్మాయిలు ఖచ్చితంగా
ఏదో ఒక విధంగా ఎదిగే ఉండాలి. అది సంగీతమైనా కావచ్చు, డ్యాన్స్ అయినా కావచ్చు, కరాటీ, కూచిపూడి, ఇలా ఏదైనా కావచ్చు. డ్యాన్స్ అయినా, డ్రాయింగ్ అయినా, సింగింగ్ అయినా, ఇలా ఏదైనా కావచ్చు. ఏదైనా ఒకటి నేర్చుకొని ఉంటే బెటర్ అని బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి ఫిజికల్గా ఫిట్గా ఉండడం. అమ్మాయి రోజు ఒక అర్ధ గంట అయినా కావచ్చు మంచిగా ఫిజికల్గా ఎక్సర్సైజ్ అనేది చేయాలి. అలా చేయడం వల్ల మీకు ఎనర్జీ వస్తుంది, మంచి శరీర సౌందర్యం అనేది మీ సొంతం అవుతుంది. సో ఒక అర్ధ గంట అయినా టైం చూసుకొని మీకు మీరు టైం ఇచ్చుకొని ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది మంచిది. థర్డ్ వచ్చేసి ఒక ఆడపిల్ల అండర్స్టాండింగ్, జనాల నుంచి అండర్స్టాండింగ్, ఎక్కడికైనా వెళ్ళడం, ట్రావెల్స్ గురించి, ఇంట్లో ఫైనాన్స్ గురించి, అదే ఆర్థికంగా ఎలా ఎదగాలి, ఏం చేస్తున్నాం, ఎలా ఉండాలి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. మేము ఎందుకు చూసుకోవాలి, మా నాన్నగారు చూసుకుంటారు లేదంటే మా అమ్మగారు చూసుకుంటారు కదా అని అనుకోవద్దు. మీకు కూడా ఖచ్చితంగా ఇలాంటివి తెలిసే ఉండాలి. మీ అమ్మ నాన్న చూసుకున్నా కానీ ఇవి తెలుసుకుంటే రేపు ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. సారీ, ఎల్దాక చెప్పింది 4th బిట్టు, ఇప్పుడైతే వచ్చేసి 5th బిట్టు. అమ్మాయిల మాట అనేది చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మన మాటలను బట్టే మన బిహేవియర్, మన మీద వాల్యూ ఉండాలా ఉండకపోవడం అనేది ఎదుటి వాళ్ళు డిసైడ్ చేస్తారు. అందుకే మాటను చాలా పొదుపుగా జాగ్రత్తగా వాడడం నేర్చుకోండి. 6th బిట్ వచ్చేసి 13, 12, 14 ఏజ్లో ఉన్న అమ్మాయిలు సమాజంలో ఎలా ఉంది, మనం ఎలా ఉండాలి, సమాజంలో ఏం జరుగుతుంది, మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనేది, ఏం చేయాలి, ఎలా ఉండాలని తెలివితేటలు అనేవి ప్రపంచం గురించి తెలుసుకోవడం అనేది మొదలు పెట్టాలి, నేర్చుకోవాలి. 7th వచ్చేసి ఫ్యామిలీకి ఒక అమ్మాయి హార్ట్ లాంటిది, చాలా సున్నితంగా. అది వర్క్ చేస్తేనే మనిషి అయితే, హార్ట్ వర్క్ చేస్తేనే మనిషి అయితే ఎలాగ బ్రతికుంటారో అలాగే ఒక ఫ్యామిలీలో కూతురుకైనా కోడలికైనా ఎవరికైనా కావచ్చు, ఏదైనా ఇబ్బంది జరిగినా, ఏదైనా ఇష్యూ జరిగినా ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. అందుకే అమ్మాయిలు జాగ్రత్తగా ఉన్నారనుకో, ఏ తప్పు చేయకుండా ఉన్నప్పుడు అంతా బాగుంటుంది. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేయకుంటే బాగోదు అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో ఏ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఒక హార్ట్ లాగా సున్నితంగా ఉండడానికి ప్రయత్నించండి. 8th బిట్ వచ్చేసి ఒక అమ్మాయికి ఒక ఏజ్ రాగానే ప్రతి విధవ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తాడు, ఎలా పడేయాలని చూస్తాడు. సో అమ్మాయిలైతే చీప్ ట్రిక్స్కు, చిల్లర మాటలకు పడిపోకుండా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. అలా ఉన్నప్పుడే అమ్మాయికి అనేది వాల్యూ ఉంటుంది. లేదంటే ఆమె ముందర ఊకే పడిపోతాను, వాడికి వీడికి పడిపోతుందని పిచ్చి పిచ్చిగా మీ ముందే మాట్లాడేసుకుంటారు. సో గల్లీలో ఉన్న ప్రతి ఓన్ని చూసి ఊరికే పల్లి గిలియకూడదు. మీకంటూ ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఉండాలి కూడా. స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు, నవ్విస్తూ మాట్లాడుతున్నాడు, ఫ్రెండ్స్కు డబ్బులు ఖర్చు చేస్తున్నాడు, డబ్బున్నోడు అని వాడి గురించి ఏం తెలియకుండా వాడితో ప్రేమలో పడకండి. లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలంటే ఈ అన్ని విషయాలు మీ మైండ్లో పెట్టుకొని ఇలాగే ఉండటానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఇలా ఉండడం వల్ల మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఒక అమ్మాయి లైఫ్ ఇలాగే ఉండాలని చెప్పట్లే, ఇలాగ ఉంటే బాగుంటుందని చెప్పాను. ఎవరి లైఫ్ను డిసైడ్ చేయరు. మీ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ప్రయత్నించి చూడండి. హ్యాపీగా ఉండకుండా ఖరాబ్ చేసుకోవాలంటే అది మీ ఇష్టం. ఇక 9th బిట్ వచ్చేసి ఆడవాళ్ళకు దేవుడిచ్చిన గొప్ప వరం ఏదైనా ఉందంటే 9th బిట్టే. అదేంటంటే
వెరీ 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 ఇంపార్టెంటు. 1000 మంది మగవాళ్ళ మధ్యలో ఒక ఆడపిల్ల ఉన్నా ఆ ఆడపిల్ల ఎవరు తనను మంచి దృష్టితో చూస్తురో, ఎవరు చెడు దృష్టితో తనను చూస్తురో వెంటనే గుర్తుపట్టేస్తుంది. అంత మంచి అవకాశం దేవుడు మనకిచ్చినప్పుడు పిచ్చి పిచ్చి పనులు చేసి ఫ్యామిలీ పరువును, నీ విలువను నువ్వే తీసుకుంటావు. సో ఈ 9 బిట్టులు మీరు పాటించగలిగితే జీవితం అయితే మహా అద్భుతంగా ఉంటుంది.